ఇంటర్సెప్ట్ అనేది కాదు. ఇలాగ చివరిగా చెప్పండి, ఇప్పుడు మీరు కేసుని ఫాలో అవుతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఈ ట్యాపింగ్ కేసుని ఎటువైపు మళ్ళీ అవకాశం ఉందనుకుంటున్నారు? నిజంగా ఈ పెట్టిన ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా నిజంగానే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్షలు విధించే అవకాశం ఉందని అనుకుంటున్నారా? ఇంకా లేకపోతే ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? అంటే మొట్టమొదట ఈ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్ కింద పెట్టలేదు. వాళ్ళు ఒక పబ్లిక్ ఆఫీసర్, పబ్లిక్ సర్వెంట్ అనేవాడు పవర్ మిస్యూజ్ చేసి ఎవిడెన్స్ని డెస్ట్రాయ్ చేసి ఇల్లీగల్గా రైట్ టు ప్రైవసీని వైలేట్ చేశారనే కాన్సెప్ట్లో వెళ్ళారు ఫస్ట్. కాబట్టి కొన్ని సెక్షన్స్ మార్పు అనేది జరగాలి. ఇప్పుడున్న సెక్షన్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని, పబ్లిక్ సర్వెంట్స్ ట్రస్ట్ని బ్రీచ్ చేశారు అనే దానికి మాత్రమే సరిపోతాయి. అదేవిధంగా కాన్స్పిరసీ ఉన్నదానికి మాత్రమే సరిపోతుంది. రైట్ టు ప్రైవసీ వైలేట్ చేసిన దానికి మాత్రమే సరిపోతుంది. కానీ ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి, ఐపీసీలో ఉన్నాయి, తర్వాత పిఎంఎల్ఏ యాక్ట్లో ఉన్నాయి, నెక్స్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ యాక్ట్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇల్గాటన్ మనీ అంతా ఎక్కడెక్కడ ఉంది, ప్రజల డబ్బుని ఎక్కడైతే దొంగలింపబడిందో, అన్యాయంగా అక్రమంగా చట్ట వ్యతిరేకంగా ఏదైతే చర్యలు చేశారో అటువంటి వాటిని అన్నింటినీ కర్బ్ చేస్తూ గిల్టీని పనిష్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది. అవసరమైతే దీనికి సంబంధించి కోర్టులు కూడా సెన్సిటివ్గా యాక్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ ఇచ్చేశారు, పోలీస్ కస్టడీ కూడా ఇచ్చారు. మళ్ళీ దీని తర్వాత ఇంకా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నట్టుగా చదివాను. ఇమీడియట్ అరెస్టులు అనేవి జరగాలి. దీనికి సంబంధించిన మనీ ఎక్కడుందో దాన్ని సీజ్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, అవి కూడా కేసులోకి రావాలి. అప్పుడు ఖచ్చితంగా దొంగలు దొరుకుతారు, వ్యవస్థలో ఇటువంటి వాళ్ళు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేదానికి అవకాశం. థ్యాంక్ యూ మాల్యాద్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి